వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నిరంతర పోరాటం. ఇవాళ మన క్లాస్లో ఇండియన్ మోడర్న్ హిస్టరీలో భాగంగా ఫస్ట్ చాప్టర్ యూరోపియన్స్ రాక చూద్దాం. సో యూరోపియన్స్ ఇండియాకి మెయిన్గా వ్యాపారం కోసం వచ్చేవారు. ఈ భూమార్గం ద్వారా ఇండియాకి యూరోపియన్స్ అనేవారు వ్యాపారం చేసేందుకు వచ్చేవారు. సో 1453లో చివరి క్రూసేడ్ యుద్ధమైనటువంటి బ్యాటిల్ ఆఫ్ ఫేత్లో ఎవరికి బైజంటిన్ పాలకుడైనటువంటి కాన్స్టంటైన్కి, టర్కీ పాలకుడైనటువంటి రెండవ మహమ్మద్కి యుద్ధం జరుగుతుంది. సో ఈ యుద్ధంలో టర్కీ పాలకుడైనటువంటి రెండవ మహమ్మద్ గెలిచి ఇక్కడ ఈ బైజంటిన్ ప్లేస్ని ఆక్రమిస్తాడు. సో ఆక్రమించడంతో ఈ యూరోపియన్స్కి ఇండియాకి రావడానికి ఈ భూమార్గం ద్వారా సో టర్కీ పాలకుడు రెండవ మహమ్మద్ అనుమతినివ్వడు. సో దీని ద్వారా యూరోపియన్స్ ఇండియాకి సముద్ర మార్గాన్ని కనుక్కోవాలని అనుకుంటారు. సో అప్పటి రాజు అయినటువంటి పోర్చుగల్ రాజు కింగ్ జాన్ I కుమారుడు ఇన్ఫాంటే హెన్రీ నౌకాయాన పాఠశాలలను నిర్మిస్తాడు. సో ఇతనికే ది నావిగేటర్ అని పేరు కూడా ఉంది. 1487లో రెండవ జాన్ ప్రోత్సాహంతో బర్తిలోమియా డయజ్ అనే నావికుడు సో పోర్చుగల్ నుంచి ఇలా సముద్ర మార్గం అట్లాంటిక్ ఓషన్ ద్వారా ఇలా ఆఫ్రికా ఖండం దాకా చేరుకున్నప్పుడు అక్కడ తుఫాన్లు ఏర్పడతాయి. సో అందుకనే ఆ తుఫాన్లను ఎదుర్కోలేక అతను తన స్వదేశానికి వెళ్తాడు. వెళ్ళేటప్పుడు ఈ అగ్రానికి ఏమని పేరు పెడతాడంటే తుఫానుల అగ్రం అని పేరు పెట్టి, అంటే ఇంగ్లీష్లో కేప్ ఆఫ్ స్టోమ్స్ అని అంటారు, పేరు పెట్టి తన స్వదేశానికి వెళ్తాడు. ఈ కేప్ ఆఫ్ స్టోమ్స్కే రెండవ జాన్ కేప్ ఆఫ్ గుడ్ హోప్ అని నామకరణం చేస్తాడు. సో దాని తర్వాత 1492లో కరేబియన్ దీవులకి ఎవరు క్రిస్టోఫర్ కొలంబస్ చేరుకుంటాడు. ఎక్కడి నుండి? ఇటలీ నుండి ఈ మార్గం ద్వారా ఇలా అట్లాంటిక్ ఓషన్ దాకా వచ్చినాక తన దిక్సూచి అంటే ఏంటి కంపాస్ సో వెస్ట్ సైడ్ చూపించడంతో సో ఇలా వచ్చి ఈ కరేబియన్ దీవులనే ఇండియాగా భావించి దానికి వెస్ట్ ఇండీస్ అని నామకరణం చేస్తాడు. ఆ తర్వాత ఇంకొక నావికుడు సో ఈ కరేబియన్ దీవులకు చేరుకొని ఇది వెస్ట్ ఇండీస్ కాదు అని తేల్చడంతో సో ఈ కరేబియన్ దీవులకే అమెరిగో వెస్పూజీ పేరు మీదుగా అమెరికా అని పేరు వచ్చింది. సో ఆ తర్వాత పోర్చుగీస్ రాజైన 1వ ఇమాన్యుయల్ ప్రోత్సాహంతో 1947 జూలై 8న వాస్కోడా గామా లిస్బన్ పోర్చుగీస్ రాజధాని అయినటువంటి లిస్బన్ నుంచి బయలుదేరడం జరుగుతుంది. ఆ నుండి ఎక్కడికి అంటే కేప్ ఆఫ్ గుడ్ హోప్కి చేరుకొని అక్కడ ఉన్నటువంటి ఒక వ్యక్తి అబ్దుల్ మజీద్ తన ప్రోత్సాహంతో ఇండియాలోని మలబార్ తీరంలో గల కాలికట్కి చేరుకుంటాడు. ఎప్పుడు? 1498 మే 17 అర్ధరాత్రి రోజు పోర్చుగీస్ నుంచి సముద్ర మార్గం ద్వారా మొదటగా చేరుకున్న వ్యక్తిగా వాస్కోడా గామా చరిత్ర సృష్టించారు. సో తను 4 నౌకలు మరియు 170 మంది నావికులతో ప్రయాణం సాగించారు. తిరిగి వెళ్ళేటప్పుడు 2 నౌకలు 54 మందితో తిరిగి వెళ్ళిపోయారు. ఆ 4 నౌకల పేర్లు ఏంటంటే మొదటిది షాన్ గ్యాబ్రియల్, రెండవది షాన్ రఫెల్, మూడవది షాన్ బెర్రియో, నాలుగవది మానవరహిత వస్తు నౌక. సో ఈ షాన్ గ్యాబ్రియల్కి వాస్కోడి గామా నాయకత్వం వహించారు. సో అలాగే వాస్కోడి గామా తను బయలుదేరినప్పుడు 4 నౌకలు మరియు 170 మంది నావికులతో బయలుదేరాడు. కానీ రిటర్న్లో వెళ్ళేటప్పుడు మాత్రం 2 నౌకలు 54 మంది నావికులతో మాత్రమే తిరిగి ప్రయాణం చేశాడు. సో వాస్కోడి గామా ఈ మలబార్ తీరానికి వచ్చినప్పుడు ఇక్కడ తనకు స్వాగతం పలికిన రాజు పేరు మను విక్రమ వర్మ.
అతన్ని జమేరిన్ అని కూడా పిలుస్తారు. సో వాస్కోడిగామా ఇండియాకి వచ్చినప్పుడు ఇక్కడ మనకి ఇక్కడ ఎవరు ఉంటారంటే సాల్వ వంశంలో ఇమ్మడి నరసింహరాయలు సో ఇక్కడ రాజ్యాన్ని నడిపిస్తారు. సో ఇక్కడ ఢిల్లీలో సికిందర్ లోడి వాస్కోడగామా ఇండియాకి వచ్చినప్పుడు ఢిల్లీలో పరిపాలిస్తారు. ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా నిరంతర పోరాటం ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.